ఈ రోజు నేను మీకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 కప్పులు ఓట్స్, హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న 2 స్పూన్స్ మూంగ్ దాల్, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లా తీసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు రాగి పిండి, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 కప్పు పెరుగు, మన టేస్ట్ కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఘీ అప్లై చేసేసి ఇప్పుడు ఈ ఓట్స్ బ్యాటర్ తో మనకి కావాల్సిన ఇడ్లీలు వేసుకోవడమే. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీటిని ఇడ్లీ స్టీమర్ లో పెట్టుకుని ఒక 20 to 25 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీగా అండ్ హెల్దీగా ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఇడ్లీస్ ని హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు వీటిని పల్లీ చట్నీతో హ్యాపీగా సర్వ్ చేసేయడమే. నేనైతే ఓట్స్ తో ఏ రెసిపీ చేసినా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. మీరైతే ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి.